హలో నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ. నేను అలంకృత. సో బిగ్ బాస్ సీజన్ 9 ఇప్పటికే 2 వీక్స్ తర్వాత కూడా మంచి ఫుల్ రేటింగ్తో సక్సెస్ అవుతుందంటే వాళ్ళు వేస్తున్న ఎత్తులు పై ఎత్తులు స్కెచెస్ అనే చెప్పొచ్చు. అంటే జనాలకి ఎక్కడ కూడా బోర్ రాకుండా డిఫరెంట్గా 10 ఓనర్స్ అని చెప్పడం, మళ్ళీ 2 వీక్స్ తర్వాత 10 ఓనర్గా చేయడం, అంటే ఆట విధానం మార్చడం, ఎప్పుడు బోర్ కొట్టకుండా డిఫరెంట్గా అసలు అంటే బలి ప్లాన్ చేస్తున్నాడు ఎవ్రీడే. అంటే కొత్తగా ప్లాన్ చేస్తున్నారు. బట్ ఈసారి ఏంటంటే వైల్డ్ కార్డ్స్ వచ్చేదానికంటే ముందే అగ్ని పరీక్ష ఎక్స్ కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ముగ్గురు రాబోతున్నారు అనమాట. మనకు వచ్చిన దాని ప్రకారం అయితే నాగప్రశాంత్ గారు, అలాగే షాకిబ్ గారు, అలాగే దివ్య గారు రాబోతున్నారంట. ఈ వీక్ అంటే మేబీ రేపైనా రావచ్చు, రేపటి ఎపిసోడ్లో రావచ్చు అనమాట. మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇంకొక ముగ్గురు రావచ్చు ఎక్స్ కంటెస్టెంట్లో. మొత్తం 15 మెంబర్స్లో 6 మెంబర్స్ని తీసుకొని ఇంకా 9 మెంబర్స్ని పెండింగ్ పెట్టారు కాబట్టి సో దాంట్లోంచి రేపైతే ముగ్గురు వచ్చేస్తారు. ఈ ముగ్గురు వచ్చేస్తారు. మళ్ళీ మేబీ ఈ 45 మెంబర్స్లో ఇంకా ఎవరైతే ఎక్స్ కంటెస్టెంట్లు ఉన్నారో వాళ్ళని కూడా ఇంట్రెస్టింగ్ అంటే బాడీ ఫిట్గా ఉండి మైండ్ గేమ్స్ సరిగ్గా ఆడి ఉండే వాళ్ళని ఎవరినైనా తీసుకోవచ్చు అనమాట. సో రేపైతే దివ్య గారు, అలాగే నాగా, అలాగే షాకిబ్ గారు కూడా రాబోతున్నారు అనమాట. వీళ్ళు ఏంటంటే ఓన్లీ 1 డేకి వచ్చేసిన తర్వాత వాళ్ళు ఏంటంటే టాస్కులు పెట్టడం అయితే జరుగుద్ది అనమాట. ఆ టాస్కుల్లో ఎవరైతే బాగా పర్ఫామ్ చేస్తారో అండ్ ఎట్ ది సేమ్ టైం ఇటు కామనర్స్ ఇటు సెలబ్రిటీస్లలో ఎవరు ఓటింగ్ అయితే టాప్ ఉంటుందో వాళ్ళని హౌస్లో కంటిన్యూ చేస్తారనమాట. మిగిలిన ఇద్దరు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళిద్దరు ఓన్లీ 1 డేకి మాత్రమే అనమాట. అలా వెళ్ళేసి ఇలా వచ్చేయడమే అనమాట. మేబీ ఇలా రావడం వల్ల వాళ్ళని టాస్కులు పెట్టడం వల్ల ఎవరు హౌస్లో ఫర్దర్గా కంటిన్యూ అవుతారని చెప్పేసి జనాలు కూడా క్యూరియాసిటీగా చూస్తారు. ప్రోమోలు కూడా అంతే మంచిగా వదులుతారు కాబట్టి టీఆర్పీ రేటింగ్ కూడా బాగానే రావచ్చు. బట్ అందులో ఒక్కరే ఉంటారు, ఇద్దరు ఉండరు కాబట్టి ఆ ఇద్దరికి కూడా అంటే జనాలందరూ చూస్తూ ఉంటారు కాబట్టి మెయిన్ గ్రాండ్ లాంచ్ రోజు వాళ్ళకి ఫుల్ ఫ్రేమ్స్ ఉన్నాయి అండ్ మిడ్ వీక్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకంటూ ఒక గుర్తింపు వచ్చే ఛాన్సెస్ ఉందన్నమాట. మేబీ ఫర్దర్గా వేరే వాటిల్లో కూడా పార్టిసిపేట్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ వీక్ అయితే 3 మెంబర్స్ వస్తారు, అందులో ఒకరు మాత్రమే పర్మనెంట్గా ఉంటారు. మరి వాళ్ళని 10 వేస్తారా, హౌస్ ఓనర్స్లోకి వేస్తారా కూడా అది కూడా తెలీదు. అండ్ ఫర్దర్గా మళ్ళీ నెక్స్ట్ వీక్ కూడా ఈ 45 మెంబర్స్లోంచి కానీ లేదంటే ఈ 9 మెంబర్స్లో ఎవరైనా ఇంకా X3 కంటెస్టెంట్లు బాగా ఆడుతున్నారు అనుకునే వాళ్ళని వాళ్ళు తీసుకురావడం అయితే జరుగుతుంది అనమాట. అండ్ ఈ వీక్ అయితే డబుల్ ఎలిమినేషన్ కూడా ఉంది. ఎందుకంటే ఎవరైతే డబుల్ ఎలిమినేషన్ ఎందుకు పెడుతున్నారంటే కొత్త వాళ్ళు వస్తున్నారు కాబట్టి కొత్తగా గేమ్ ఇంట్రెస్టింగ్గా మారుతుంది కాబట్టి అండ్ దట్టు బయట వీళ్ళు ఆల్రెడీ గేమ్ చూసి వెళ్తున్నారు కాబట్టి ఎవరేంటి ఎలా పోర్ట్రే అవుతుంది అని చెప్పేసి సో ఇంకా గేమ్ ఇంకా తెలివిగా ఆడే ఛాన్సెస్ చాలా ఉంటాయి కాబట్టి మేబీ బయట వాళ్ళని లోపల చేస్తారు. ఈ వీక్ అనే కాదు, స్టార్టింగ్ నుంచి కూడా వీళ్ళ వల్ల ఉపయోగం లేదు, డల్గా సైలెంట్గా ఉంటున్నారు అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళని ఒక ఇద్దరిని అయితే పంపించడం అయితే జరుగుతుంది. ఎందుకంటే కొత్త వాళ్ళు ఫ్రెష్గా వస్తున్నారు కాబట్టి పాత వాళ్ళు వెళ్ళిపోతేనే కొత్త వాళ్ళకి ఛాన్సెస్ ఉంటుంది. అండ్ 2 వీక్స్ తర్వాత ఇంకా మెయిన్గా మనం నిన్న ఆల్రెడీ ఒక ఎపిసోడ్ రిలీజ్ చేశాను. సెలబ్రిటీస్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్లో రాబోతున్న 6 మెంబర్స్, ఆ వీడియో కూడా మీరు మన ప్లస్ టీవీలో ఉంటుంది చూడండి. అండ్ నెక్స్ట్ దాని తర్వాత 1 బై 1 రన్నరప్లు సెలబ్రిటీలు అయితే రావడం జరుగుతుందన్నమాట. మేబీ ఒక 2-3 వీక్స్ అయితే కంటిన్యూస్గా డబల్ ఎలిమినేషన్ ఉండే హై ఛాన్సెస్ ఉందని అయితే అర్థమవుతుంది. కాబట్టి ఈ వీక్ నామినేషన్లో ఉన్న వాళ్ళలో ఎవరు ఎలిమినేట్ అవుతారో మీరైతే ఒకసారి కామెంట్ చేయండి. డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.